హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇది వచ్చేపటికి సాటర్డే బ్లాగ్ ఎడిట్ చేయడానికి లేట్ అయిపోయిందండి. 3 డేస్ నుంచి పవర్ అయితే అస్సలు లేదు. మీకు కూడా తెలిసిందే కదా చెన్నై సిచ్యువేషన్ ఎలా ఉందో. ఇంకా పవర్ లేకపోవడం వల్ల ఎడిటింగ్ అనేది లేట్ అయిపోయిందండి. ఇంకా టిఫిన్లోకి అయితే ఉప్మా అయితే చేసేస్తున్నాను. అంటే వంట కూడా స్టార్ట్ చేసేద్దామని ఓ పక్కన వంకాయలు అయితే చూస్తున్నానండి. చిన్న వంకాయలు అయితే మామూలుగా టమాటా వేసి మగ్గబెట్టి పచ్చడి చేసేస్తాను. ఈ వంకాయలు చూడంగానే ఎప్పుడు రొటీన్గా కాకుండా ఒక డిఫరెంట్గా చేద్దాం అనిపించింది. సరే కాల్చి చేద్దాం, ఎప్పుడు చేయలేదండి, ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను. కాల్చేసి చేద్దాం, టేస్ట్ ఎలా ఉండిద్దో చూద్దాం అనేసి వంకాయలను అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ రాసేసి లో ఫ్లేమ్లో వంకాయలు అయితే పెట్టేశాను. కానీ నాకు లోపలికి వెళ్తుందో లేదో అర్థం కావట్లేదు. సరే ఇలా చాక్తో ఘాట్ అయితే పెడదాం, లోపలికి కొంచెం వెళ్ళిద్ది కదా అనేసి మొత్తానికైతే ఘాట్ అయితే పెట్టేశాను. ఇంకా ఉప్మా అయితే అయిపోయిందండి. వాళ్ళెవరు రావడం లేదు తినడానికి. ఇంకా వేడివేడి ఉప్మాని అలా వదిలేలేక హాట్ బాక్స్లోకి అయితే పెట్టేస్తున్నాను. హాట్ బాక్స్ చూడంగానే ఒక టిప్ అయితే గుర్తొచ్చిందండి. ఏ టిఫిన్ పెట్టినా వేడిగా ఉండట్లేదు ఎక్కువసేపు అనుకున్న వాళ్ళు వేడి నీళ్ళు పోసేసి ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి వదిలేయండి. అలా 4 డేస్ ఒకసారి చేయడం వల్ల వేడి అనేది ఎక్కువసేపు ఉంటుంది. ఏ టిఫిన్కైనా తొందరగా చల్లారిపోదు. ఇంకా హాట్ బాక్స్లో తీసి పక్కనైతే పెట్టేశాను. మిగతావి పచ్చడికి కూడా రెడీ చేసుకున్నానండి. ఇవన్నీ అయ్యేలోపు వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసాను. అదైతే 1 అవర్ టైం పట్టేస్తుంది కాబట్టి అది అయ్యేలోపు ఇవన్నీ చిన్న చిన్న పనులన్నీ చేసుకోవచ్చని ఇదైతే వేసేసాను. అదే మాకు లాస్ట్ ఎండ్ అండి. సాటర్డే మాత్రమే ఎండ్ ఉంది. ఇంకా అక్కడి నుంచి ఎండ్ అనేదే లేదు. కంటిన్యూగా వాన పడుతూనే ఉంది నైటు పగలు. ఇంకా సాటర్డే నైట్ నుంచి కరెంట్ అయితే పోయింది. మాకు మండే నైట్ వరకు కరెంట్ అయితే అస్సలు రాలేదు. ఇంకా పచ్చడిగా అయితే అవన్నీ రెడీ చేసేసాను. పక్కన ఉప్మా అయితే అన్వికి తినిపించేస్తున్నానండి. ఎందుకంటే ఆ పచ్చడి మిక్సీలో వేసేలోపు ఆరిపోవాలి కదా, అవన్నీ ఆరేలోపు టైం ఎందుకు వేస్ట్ చేయడం అని అన్వికి అయితే ఉప్మా అయితే పెట్టేశాను. ఇంకా తనైతే తినేసిందండి. ఇంకా వంకాయల పైన పొట్టు అయితే అసలు కొంచెం ఒకవైపు వస్తుంది, ఒకవైపు రావట్లేదు. ఇది ఇంతకు మగ్గిందా మగ్గలేదా అనిపించింది. కానీ మొత్తానికి పీలైతే తీసేసాను. దానిపైన అంతా తీసేసి ఇవన్నీ ఆరిపోయినాయండి. మిక్సీలో అయితే వేసేస్తున్నాను. ఇంక ఇది మిక్సీ కొట్టిన తర్వాత లాస్ట్లో వంకాయ అయితే ఓపెన్ చేసి చూశానండి. మంచిగా మగ్గిపోయింది. అసలు మొత్తం మెత్తగా అయిపోయి చాలా బాగుంది. స్మెల్ కూడా వంకాయ స్మెల్ వచ్చింది. పచ్చడి ఏ స్మెల్ వస్తుందని లాస్ట్ వరకు అయితే వెయిట్ చేశాను. ఇంకా మొత్తానికి పోపు అయితే పెట్టేస్తున్నాను. మిక్సీలో అయితే పచ్చడి వేసేసాను. ఇంకా ఏమీ లేదండి. పోపుకి అయితే కొంచెం కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, పసుపు అయితే వేసాను. ఇంకేమీ వేయాల. ఇది వేసేసి మొత్తానికి పోపు అయితే పెట్టేశాను. పచ్చడి అయితే చూడడానికి సూపర్ ఉంది. కానీ తినేటప్పుడు మాత్రం కొంచెం బొగ్గు స్మెల్ అంటాం కదా, అంటే పొయ్యి మీద చేస్తే స్మెల్ ఎలా వస్తుంది అలా అయితే స్మెల్ అనిపించింది. అదొక్కటే కానీ మిగతా టేస్ట్ అయితే బాగుంది. కారంగా టేస్ట్ బాగుంది. స్మెల్లే కొంచెం ఇబ్బందిగా అనిపించింది. బట్ ఇది కూడా ఒక డిఫరెంట్ స్మెల్ అనమాట, బాగుంది. ఇంకా పచ్చడి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా సరే పప్పు అయితే వేసేద్దాంలే అని మామిడికాయ అయితే ఉందండి, పప్పు మామిడికాయ. ఇంకా పప్పు మామిడికాయ అయితే చేసేస్తున్నాను. ఎంత మామిడికాయ వేసినా కూడా కొంచెం చింతపండు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అయితే ఒక ఇన్స్టాగ్రామ్లో రీల్ చూసినప్పుడు ఒక టిప్ అయితే నాకు కనిపించిందండి. ఐ థింక్ యూట్యూబ్లో అనుకుంటా. ఒక స్పూన్ వేస్తే పప్పు అనేది పొంగదు అన్నారు. నాకు పప్పు కానీ తోటకూర కానీ అలా పెట్టినప్పుడు కన్ఫామ్గా నీళ్ళు అనేవి పొంగిపోతాయి బయటికి. సరే స్పూన్ వేసి చూద్దాం ఈ టిప్ వర్క్ అవుతుందా లేదా అనేసి ఒక స్పూన్ అయితే వేసేసాను. మొత్తానికి అసలు ఒక్క చుక్క వాటర్ అనేది రాలేదండి బయటికి. అలాగ వస్తుంది కానీ నాకు నార్మల్గా పప్పు వేసిన కొంచెం తోటకూర పులుసు అలాంటివి పెట్టినప్పుడు పొంగిపోతుంది మామూలుగా. బట్ ఇక్కడైతే అస్సలు పొంగలేదు. టిప్ అనేది వర్క్ అయిందండి. మీరు కూడా ట్రై చేయండి. పిల్లోస్ కూడా వాష్ చేసి చాలా రోజులు అయిపోయిందండి. ఇంకా మొత్తానికి అవి కూడా మార్నింగ్ లేవగానే వాషింగ్ మిషన్లో పిల్లోస్ అయితే వేసేసాను. ఏంటి ఇవి కూడా వాష్ చేసేస్తున్నారా వాషింగ్ మిషన్లో అనుకుంటున్నారా? లోపల స్పాంజీనే కాబట్టి ఏం కాదండి ప్రాబ్లం. మంచి ఎండ ఉన్నప్పుడు వేస్తే తొందరగా ఆరిపోతాయి. ఇవనే కాదు, మా హస్బెండ్ అయితే ఏకంగా డైరెక్ట్గా షూనే వేసేస్తారు. మామూలుగా పైన క్లీన్ చేసి వేసేస్తారు. ఎక్కువ సార్లు అయితే షూస్ అయితే వేయకూడదండి, వాటికున్న గమ్ అయితే ఊడిపోద్ది. ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ ఉంది మాకైతే. ఆల్రెడీ ఒక షూ అలాగే ఊడిపోయినాయి. ఇంకా వాటిని ఎక్కడ స్టిచ్ చేయలేము, బయటికి కనిపిస్తుంది. ఆ గమ్ ఎంత అంటించినా కూడా ఊడిపోతూ ఉందన్నమాట. అందుకనే సమ్టైమ్స్ ఏదో బాగా మురికి పట్టిని అన్నప్పుడు మాత్రమే వాషింగ్ మిషన్లో వేస్తున్నాము. ఎక్కువ సార్లు అయితే వేయట్లేదు.
కిచెన్లో అయితే రైస్ అయితే కడిగి పెట్టేశానండి. ఇంకా బెడ్రూమ్ ఒక్కటే ఉంది. అది కూడా క్లీన్ చేసేస్తే ఇల్లంతా ఒకసారి ఊడ్చేస్తే పని అయిపోతుందని బెడ్రూమ్లోకి వచ్చి బట్టలు అయితే ఫోల్డ్ చేసేస్తున్నాను. ఫోల్డ్ చేసినప్పుడు అదే అంటున్నాను, 1 అవర్ మించి కూడా ఉంచదు అన్వి, మొత్తం చిందరబందర చేసేస్తుంది. బెడ్షీట్ కూడా కిందకి లాగేస్తుందండి కొన్నిసార్లు అయితే. అందుకని మంచిగా ఫోల్డ్ చేసి లోపలికి పెడుతున్నాను. పైన వేసాను అంటే అది ఖచ్చితంగా అది ఆడేటప్పుడు మొత్తం కిందకి తీసుకొచ్చేస్తుంది. ఇంకా బెడ్రూమ్ మొత్తం సదిరేసానండి. కిచెన్లోకి వచ్చి పప్పు అయితే పోపు పెడదాం అనేసి చూసారా, స్పూన్ అయితే బాగానే వర్కౌట్ అయిందండి. టిప్పు బాగానే పనిచేసింది. నాకైతే పప్పు అస్సలు పొంగిపోలేదు. ఇదైతే పోపు పెట్టేశాను. అది పోపు పెట్టినాక మొత్తం ఇల్లు అయితే ఒకసారి క్లీన్ చేసేసాను. ఇంకా ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయిందండి. ఇంకా నాకు కుర్తీస్ కొన్ని సైడ్ జాయింట్ చేయాల్సింది, డబుల్ స్టిచ్చెస్ వేయాల్సినవి కొన్ని ఉంటే అవి మాత్రం మిషన్ మీద ఇంకా అన్ని స్టిచ్చెస్ అయితే వేసేసుకున్నాను. మంచిగా మబ్బు అయితే పట్టేసిందండి. ఇక్కడ స్టార్ట్ అయిందండి వాన. 3 డేస్ తర్వాత ఆగింది. అప్పుడు వరకు అయితే కరెంటు కూడా లేదు. చాలా ఇబ్బంది, అంటే ఆ చీకట్లో వండుకొని చీకట్లో తినడం అన్నట్టు అయిపోయింది. ఇంకా ఇబ్బంది అంటే ఏమీ లేదు, చీకట్లో వండుకోవడమే ఒకటే ఇబ్బంది. ఇంక ఈవినింగ్ అయిపోయింది కదా, ఏమైనా తిందాం అనేసి ఇది మీకు ఒక బ్లాగ్లో కూడా చూపించాను. ఇన్స్టెంట్ అరిసెల పిండి అండి. ఇంకా అరిసెలు అయితే వేసేసుకుందాం అనేసి అరిసెల పిండి అయితే చేస్తున్నాను. ఫస్ట్ టైం అండి ఇప్పటి వరకు నా లైఫ్లో. ఎప్పుడు ఇదైతే ట్రై చేయలేదు. ఎన్నో వంటలు అయితే ఊరికినే అలా ట్రై చేశాను కానీ ఇదైతే ఎప్పుడూ ట్రై చేయలే. బట్ పిండి ఇన్స్టెంట్ది అయినా కూడా ఇది దీంట్లో ఏమైనా కలపాలా ఏంటనేది ఏం అర్థం కాల. కాసేపు అయితే యూట్యూబ్లో చూశాను. మొత్తానికి చూసి ఎలాగొట్ట అయితే ఆయిల్ ఒక్కటే కలిపారండి, ఇంకేమీ లేదు. ఇంకా ఆయిల్ ఒకటే కలిపేసి చేతి మీద అయితే వేసేసా. వాళ్ళందరూ అరిటాకుల్లో కవర్ల మీద వేస్తున్నారు. అదేం అవసరం లేదులే అని చేతి మీదే వేసేసా. మా హస్బెండ్ వచ్చి చిన్న సెగ పెట్టావేంటి, కొంచెం హై ఫ్లేమ్లో ఉండాలని సెగ అయితే పెంచారు. లోపలదైతే ఉడకకుండా పైన అయితే మాడిపోయినట్టు అనిపించింది. బట్ టేస్ట్ అయితే బాగానే ఉందిలేండి. ఇన్స్టెంట్దే కదా, ఎంతైనా ఇన్స్టెంటే కదా. నాకైతే కొంచెం ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుంది అనిపించింది. అదర్వైజ్ అయితే బాగానే ఉంది. ఆ క్రిస్పీనెస్ కూడా బాగుంది. ఇంకా మొత్తానికైతే ఫస్ట్ చాన్నాళ్ళు అయిపోయిందండి మేమైతే అరిసెలు తిని. అమ్మ ఎప్పుడు పండగకి చేసిద్ది కదా, అవే తెచ్చుకునే వాళ్ళం. బట్ ఏంటంటే వేడివేడిగా తింటే బాగుంటుంది. మేము పండగకి కదా వెళ్ళేది, అమ్మ అప్పటికే ఒక 1 వీక్ బిఫోరే చేసేసేది. అందువల్ల అంతలాగా మాకు అనిపించేది కాదు. ఇప్పుడు వేడివేడిగా చేసుకొని తింటున్నాం కదా, చాలా బాగుంది. అది వేరే మబ్బు బట్టి వాన కూడా పడుతుందో పక్కన. ఇంకా మొత్తానికి హన్వీకి అయితే పెట్టాను. హన్వీ ఎక్స్ప్రెషన్ అయితే చూడండి. వస్తా డోర్ తీ హన్వీ. ఇదా తింటావా? వద్దు. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూసినట్టయితే లైక్ అయితే చేయండి, మర్చిపోమాకండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు మోటివేషన్గా అనిపిస్తుంది. ఇంకా వీడియోస్ ఎక్కువ చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. ప్లీజ్ లైక్ చేయడం అయితే మర్చిపోమాకండి. తిన్నా బాగుందా? తిను. స్టార్టింగ్ అయితే 2 వేసి ట్రై చేశాను కదా, బాగానే అనిపించింది. సరే అని సగం పిండి కూడా వేసేద్దామనేసి మిగతాయి కూడా ట్రై చేసేసాను. బాగానే వచ్చినాయండి. వేడివేడిగా తినాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేస్తే బాగుంటుంది. ఇంకా నైట్కి అయితే మార్నింగ్ వండిన పప్పు పచ్చడి అలాగే ఉన్నాయండి, వాటితోనే తినేస్తున్నాము. అందుకనే నైట్ అయితే ఏమీ షూట్ చేయలేదు. వాన అయితే పక్కన ఫుల్గా పడుతుందండి. ఇదేనండి ఈ ఫుల్ డే బ్లాగ్ అయితే. ఇదే సాటర్డే షూట్ చేసిన బ్లాగ్. ఇంకా అక్కడి నుంచి పవర్ లేకపోవడం వల్ల ఏమీ షూట్ చేయలేకపోయాను. Please subscribe Miss Hanvika Hanvi channel. Please do subscribe, like and share and comment. Thanks for watching.